Brought to you by V-Guard. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వైసీపీ నేత పోతిన మహేష్ నిప్పులు చెరిగారు. ఎలక్టోరల్ బాండ్స్లో పవన్ కళ్యాణ్కి ఎంత ముట్టిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రావడమే పవన్ ఎజెండానా అంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు దగ్గర పవన్ ప్యాకేజీ తీసుకున్నారని అందరికీ తెలుసన్నారు. జైల్లో ములాఖత్ తర్వాత పవన్ కొన్న ఆస్తులెన్ని, బినామీ పేర్లతో ఉన్న పవన్ ఆస్తుల వివరాలు నేనే బయట పెడతానని హెచ్చరించారు పోతిన. పవన్ ప్యాకేజ్ స్టార్ అనడానికి ఆధారాలన్నీ ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు పోతిన. కొద్దిపాటి జనసేన నాయకుల్ని జెండా మూసే కూలీలుగా పవన్ కళ్యాణ్ గారు తయారు చేసి పెద్ద ఎత్తున భారీ ఆర్థిక ప్యాకేజ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర పుచ్చుకున్నారన్నమాట వాస్తవం. ఈ విషయాన్ని అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి వెళ్ళి మిలాఖత్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కొన్న ఆస్తులు ఎంత, ఎక్కడెక్కడ కొన్నారు, ఎంత విలువ కొన్నారో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. చెప్పకపోతే కొన్ని ఆస్తుల్ని నేనే బహిర్గతం చేస్తా. కొన్ని విషయాలు నాకు తెలుసు కాబట్టి ఆధారాలతో సహా బయట పెడతా. బినామీ పేర్లతో ఉన్న పవన్ ఆస్తుల వివరాలు త్వరలో బయట పెడతా అన్నారు పోతిన మహేష్. పవన్ కళ్యాణ్ గారి ఎజెండా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడమేనా? దీనికి ఆయన ముఖ్యంగా కాపు యువతకి ఆయన సమాధానం చెప్పాలి. ఎందుకు ఆయన జన సైనికులను కానీ, కాపు యువతను కానీ, వీర మహిళలను కానీ తెలుగుదేశం పార్టీ జెండా మోసే కూలీలుగా తయారు చేసి దానికి త్యాగం అనే పేరు ఎందుకు పెడతా ఉన్నారో ఆయన సమాధానం చెప్పాలి. అసలు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ లక్ష్యం ఏంటి, రాజకీయ పయనం ఏంటి, కనీసం ఆయనకైనా ఈ విషయాలు తెలుసా? సమాధానం చెప్పాలి. జనసేన పార్టీ అకౌంట్లోని డబ్బుల వివరాలు ప్రజలకు పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు పోతిన మహేష్. మీరు మొత్తం డబ్బులు మీరే ఇన్కమ్ ట్యాక్స్ కట్టి మొత్తం డబ్బులు వైట్లోని ఇవ్వాలి అని మీరు దిల్ రాజు గారిని ఇబ్బంది పెడితేనే మీ మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో లిఖితపూర్వమైనటువంటి ఫిర్యాదు ఇచ్చారని చెప్తున్నారు. ఇది నిజమా కాదా? అందుకనే ఒక ఆడియో ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారు చూశారుగా, పెద్ద బొట్టు పెట్టుకొని, అది న్యూ ఇండియానే ఏదో సినిమా ఏదో ఆ సినిమాలో ఒక అభిమానం వస్తే ముట్టుకోగానే చీ పో అని బాగా తిట్టాడు ఆయన ఆ రోజున. అని దిల్ రాజు గారు కొద్దిగా అర్థం చేసుకోండి సార్, కొద్దిగా చెప్పండి సార్ అన్నాడు. ఆ రోజు మాకు అర్థం కాల, మీ మీద దిల్ రాజు గారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఫిర్యాదు ఇచ్చారన్న విషయం. మాకు కూడా ఇంటెలిజెన్స్ చెప్తుంది సార్ ఇలాంటివన్నీ. మీకే కాదు ఇంటెలిజెన్స్ చెప్పేది, మాకు కూడా ఇంటెలిజెన్స్లో చెప్తారు కొంతమంది ఇలాంటి విషయాలు. తిరుమలకు వెంకటేశ్వర స్వామి కాకుండా కాజా దగ్గర ఉన్న దశావతారం టెంపుల్కే పవన్ విరాళాలు ఎందుకు ఇస్తున్నారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు పోతిన మహేష్. తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళాలు ఇస్తారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు విరాళం ఇచ్చి వాళ్ళ యొక్క మొక్కుని చెల్లించుకోవడము, వాళ్ళకున్న నమ్మకాన్ని చూపించడమో చేస్తారు. కానీ రాష్ట్రంలో ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే దశావతారం టెంపుల్ కాజా దగ్గర ఉంది కదా, అక్కడ మాత్రమే విరాళం ఇస్తారు. ఆయన మాత్రం తిరుమల వెళ్ళి దర్శనం చేసుకుంటారు, తిరుపతిలో బహిరంగ సభలు పెడతారు, సెంటిమెంట్ అని చెప్తారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి మాత్రం ఒక్క రూపాయి కూడా విరాళం ఇవ్వరు. కానీ ఆయనకి కాజా సమీపంలో ఉండేటువంటి దశావతారం టెంపుల్ అంటేనే బాగా ప్రేమ, బాగా నమ్మకం. అక్కడ మాత్రమే విరాళం ఎందుకు ఇస్తారో సమాధానం చెప్పాలి. పవన్ వీరమల్లు సినిమాకి అసలు ప్రొడ్యూసర్ ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు పోతిన మహేష్. హరిహర వీరమల్లు సినిమా 4 సంవత్సరాల పైనుంచి తీస్తున్నారు. ఇప్పటికే 3-4 సంవత్సరాలు అయింది కదా ఆ సినిమా తీస్తున్నారు. అక్కడ ప్రొడ్యూసర్ తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని ఏఎం రత్నం గారి గురించి కూడా చాలామంది మాట్లాడుతున్నారు.
ఆ విషయం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెప్తారు. కానీ ఆ సినిమాకి అసలు ప్రొడ్యూసర్ ఎవరు? ఇన్ని సంవత్సరాలు ఆ సినిమా తీయడానికి కారణం ఏంటి? ఆ తర్వాత మీరు చాలా సినిమాలు ఒప్పుకున్నారు కదా, అవన్నీ పూర్తి చేశారు కదా. కానీ హరిహర వీరమల్లు సినిమా మాత్రమే ఎందుకు పూర్తి చేయరు? ఆ సినిమా భారీ బడ్జెట్ సినిమా. మీకు వచ్చిన డబ్బులు, మీకు ప్యాకేజీ ద్వారా వచ్చిన డబ్బుల్ని బ్లాక్ని వైట్ చేయడానికి హరిహర వీరమల్లు సినిమా రూటింగ్ అవుతుందనే అనుమానం చాలామందికి కలుగుతుంది. మీ బ్లాక్ మనీ వైట్ మనీ చేసుకోవడానికి అక్కడే రూటింగ్ అవుతుందనే అనుమానం చాలామందికి కలుగుతుంది. అందుకే ఆ సినిమా పూర్తే అవ్వట్లా. దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి. పవన్పై దిల్ రాజు ఐటీ అధికారులకు ఎందుకు కంప్లైంట్ చేశారో కూడా చెప్పాలన్నారు పోతిన మహేష్. పవన్ కళ్యాణ్ గారి మీద దిల్ రాజు గారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ ఇచ్చారా, ఇవ్వలేదా? అసలు మీ మధ్య విభేదాలు ఎందుకు వచ్చినాయి? మీరు మొత్తం డబ్బులు మీరే ఇన్కమ్ ట్యాక్స్ కట్టి మొత్తం డబ్బులు వైట్లోనే ఇవ్వాలి అని మీరు దిల్ రాజు గారిని ఇబ్బంది పెడితేనే మీ మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో లిఖితపూర్వమైనటువంటి ఫిర్యాదు ఇచ్చారని చెప్తున్నారు. ఇది నిజమా కాదా? ఏదో ఆ సినిమాలో ఒక అభిమానం వస్తే ముట్టుకోగానే చీ పో పో అని బాగా తిట్టాడు ఆయన ఆ రోజున అని దిల్ రాజు గారు కొద్దిగా అర్థం చేసుకోండి సార్, కొద్దిగా చెప్పండి సార్ అన్నాడు. ఆ రోజు మాకు అర్థం కాల. మీ మీద దిల్ రాజు గారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఫిర్యాదు ఇచ్చారన్న విషయం మాకు కూడా ఇంటెలిజెన్స్ చెప్తుంది సార్. ఇలాంటివన్నీ మీకే కాదు ఇంటెలిజెన్స్ చెప్పేది, మాకు కూడా ఇంటెలిజెన్స్లో చెప్తారు కొంతమంది ఇలాంటి విషయాలు. Brought to you by VGuard.